హలో, మైండ్ కేర్ నుంచి ఇవాళ మనము సోషల్ కమ్యూనికేషన్ డిజార్డర్ అంటే భాషకు సంబంధించినటువంటి సమస్య లేక ఇబ్బంది న్యూరో డైవర్సిటీ చిల్డ్రన్స్ లో ఎలా ఉంటుంది అని. సో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఏ భావాన్నైనా లేదా ఏదైనా మనసులో చెప్పాలి అని అంటే, లేదా ఇతరులతో కలవడానికైనా, లేదా ఇతరులతో మనం ఏదైనా ఒక విషయాన్ని పంచుకోవాలి అని లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఈ పీరియడ్ లో లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. అది ఇతరులతో మాట్లాడాలని అనుకోవడం, సోషల్ రూల్స్ ని పాటించాలి అని అన్నా, లేకపోతే వాళ్ళ మనసులో ఉన్నది ఎదుటి వాళ్ళకి తెలియచేయాలి అని అన్నా, లేక ఇతరులతో సంబంధాలు కొనసాగించాలి అన్నా. ఇప్పుడు నేబర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, లేదా స్కూల్లోకి వెళ్తే క్లాస్మేట్స్ ఉంటారు, లేదా ఏదైనా అకేషన్కి వెళ్తే తెలిసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో వాళ్ళకున్నటువంటి విషయాలని చెప్పడానికి వీళ్ళకి చాలా సమస్యగా ఉంటుంది, లేదా కొంతమంది కష్టంగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో అటువంటి పిల్లల యొక్క లక్షణాలు ఏంటి అంటే, దానికోసం సో ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, వీళ్ళకి కలవడము, సంబంధాలని కొనసాగించడము చాలా కష్టంగా ఉంటుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే, చాలా వరకు ఆత్మన్యూన్యతగా ఫీల్ అవటము, భయపడటము, ఆందోళనకి లోనవటము, లేకపోతే తెలిసిన వ్యక్తులతో కూడా కలవడానికి ఇష్టపడరు, దూరంగా ఉంటారు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో అందుకని ఇక్కడ ఏమవుతుంది అంటే, థెరపీ ట్రైనింగ్ అనేది వీళ్ళకి చాలా వరకు హెల్ప్ చేస్తుంది అన్నమాట, ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మనకు స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, సెన్సరీ ఇంటిగ్రేషన్, మోడిఫికేషన్ ఇట్లాంటివంతా కూడా. సో అందులో భాగంగానే మనము ఈ థెరపీ యాక్టివిటీస్ ని వీళ్ళకి హోంవర్క్ కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ఏం చెయ్యాలా, ఏం చేయకూడదు అనేటువంటిది మరొక ముఖ్యమైనటువంటి విషయం. ఇందాక చెప్పినట్టుగా హోమ్ లో కూడా ఎన్విరాన్మెంట్ ని ఎట్లా మాడిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే హోమ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా వరకు ప్రభావితం చేస్తూ ఉంటుంది. సో మరింత సమాచారం కోసం ఈ సోషల్ కమ్యూనికేషన్ డిజార్డర్ మీద తెలుసుకోవాలని అంటే మైండ్ కేర్ ని సంప్రదించండి. థ్యాంక్ యూ.